నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిరు. సంచలనం అని ఎందుకంటున్నా అంటే, ఒకప్పుడు మనం తెలంగాణను ధనిక రాష్ట్రం అనుకున్నాం, తెలంగాణను ధనిక రాష్ట్రం అన్నాం. అట్లాంటి తెలంగాణకు ఇయ్యాల అప్పులు పుడతలేవు అని చెప్తున్నారు ఆయన. అసలు దొంగల లెక్క చూస్తుర్రు, ఏడికన్నా పోతే దొంగల కంటే అధ్వానంగా చూస్తుర్రు. ఎక్కడికి అప్పిచ్చే పరిస్థితి లేదు. మేము తెలంగాణ నుంచి వస్తున్నాము అంటే చాలు మొత్తం అసలు ఎందుకు వస్తారు వీళ్ళు అన్న లెక్క చూస్తారు. ఇంకా చాలా ఇంకో పదం కూడా వాడిండో, అది ఇక్కడ నేను వాడతలేను, చాలామంది ఆ వీడియో చూసుంటారు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ తెలంగాణకు, ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు సీఎం గారు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక దిక్కు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న ఆదాయాన్ని రెట్టింపు చేసి మేము మీ చేతులలో పెట్టినాము అని. ఎందుకు ఇప్పుడు దివాలా తీయాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలి. ఖాళీగా ఊరికే మాటలు చెప్పి 18,500 కోట్ల కంటే ఎక్కువ రావు, నన్ను కోసినా రావు, నన్ను కూర వండుకొని తిన్నా రావు, రాజకీయ నాయకులలాగా మాట్లాడు కాదు. ఎందుకు రావు, ఎందుకు వస్తలేవు, నిజంగా ఎందుకు ఇస్తలేరు, మరి ఎందుకు అప్పు పుడతలేదు తెలంగాణ రాష్ట్రానికి అనేది కూడా ఇవాళ సీఎం గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజలకు మీరు అప్పు పుడతలేదు అని చెప్పినప్పుడు అప్పెందుకు పుడతలేదు? ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నడపడం అనేటువంటిది బాధ్యతతో కూడినటువంటి వ్యవహారం. బాధ్యతగా రాష్ట్రాన్ని నడపాలి. నష్టాలలో ఉన్న రాష్ట్రాలను కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం విడిపోయిన రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఆ రోజు విడిపోవడానికంటే ముందు సమైక్య రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం చీకట్లయితే, కరెంటు కష్టాలు వస్తాయి, కరెంటు లేదు మీకు అని మొత్తం ఒక కట్టె పట్టుకొని చెప్పారు. అసలు కరెంట్ ఎక్కడిది, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా కరెంటు కష్టాలు వచ్చినాయా కన్నా? ఒక విజన్ ఉండాలి. నిజంగా కరెంటులో ఏం ఇబ్బందులు ఉంటాయి, ఏమవుతాయి, దాన్ని ఎట్లా అధిగమించాలి అనే దాని మీద డే 1 నుంచి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా కరెంటు కష్టాలు వస్తే మనం ఏం చెయ్యాలి, ఆ కరెంటు కష్టాలు రాకుండా ఎట్లా చెయ్యాలి అనే దాని మీద వర్క్ చేసిర్రు. కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో కరెంటు ఇబ్బందులు పడకుండా ఉన్నాం. తెలంగాణలో ఉన్న జనం అంతా కూడా అది చూసిర్రు. ఆ రోజు కూడా తెలుసు ఒక సమస్య ఉంది, కానీ ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి ఆయనకు ఒక రూట్ ఉంది, ఒక విజన్ ఉంది. కాబట్టి ఆ రోజు తెలంగాణ అంధకారంలో మునిగిపోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు లేవు. సాగునీటి గురించి కూడా నీటికి సంబంధించిన ఇష్యూలలో కూడా మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, తెలంగాణ రైతాంగానికి ఎట్లా అన్ని పంటలకు నీళ్ళు ఇవ్వాలి అనే దాని మీద ఒక పర్ఫెక్ట్ విజన్తోని నడిపిర్రు ఆ రోజు. అది ఎందుకు ఇవాళ నడపలేకపోతున్నారు, ఎందుకు మీకు విజన్ లేకుండా పోతుంది? ఇప్పుడు 18,500 కోట్ల కంటే ఏం వచ్చేటట్టు లేవు, అప్పు పుట్టదు అని చెప్తున్నారు కదా. మరి 18,500 కోట్లను ఏం చేస్తున్నారు అనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సింది ఉండే కదా. మీరు ఆ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ రావని చెప్పారు, మరి వాటిని ఏం చేస్తున్నారు చెప్పుర్రి, వాటి గురించి కూడా లెక్క చెప్పాల్సింది ఉండే. లేదు, మీరు అసలు మొత్తం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అసలు ఎక్కడ అప్పులు చేయకుండా గవర్నమెంట్ నడుపుతుర్రా? దగ్గర 1,50,000 అప్పులు చేసిర్రు కదా, 1,50,000 కోట్ల అప్పులు చేసిర్రు. అప్పుడు ఎట్లా పుట్టినాయి అప్పులు, ఇప్పుడు ఎట్లా పుడతలేవు అప్పులు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణను దేశం మొత్తం ముందు పలచన చేసింది మీరు కదా. అసలు మాది దివాలా తీసింది అన్న లెక్క మాట్లాడిరు కదా. దివాలా తీసింది అన్న లెక్క ప్రతి వేదిక మీద చెప్తున్నారు మీరు. ఓన్లీ హైదరాబాద్లో ఎప్పుడు కాదు, గల్లీ నుంచి ఢిల్లీ రాక. గతంలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా చెప్పొచ్చిండి ఇట్లనే మొత్తం తెలంగాణ దివాలా తీసింది అని. దేశం ముందు మొత్తం తెలంగాణ పరువు తీస్తే అప్పు ఇచ్చేటోడు ఎక్కడి నుంచి ఇస్తారు? అప్పు పుడతలేదు అని చెప్తున్నారు. పుట్టకుండా ఉండేందుకు మీరే చేస్తున్నారు కదా. మీరు మొత్తం అప్పులు చేయకుండానే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అప్పులు ఏమి చేయకుండా నడిపిస్తున్నారా? నడిపిస్తలేరు కదా, అప్పులు తెస్తూనే ఉన్నారు కదా. మరి ఆ అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? జనాలకి కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే జనాలకు పథకాలు ఇవ్వాలి అని వచ్చినప్పుడే మీకు అప్పులు ఉన్నాయి, అప్పులు పుడతలేవు అనే ముచ్చట గుర్తొస్తుందా? ఆ రోజు మాత్రమే గుర్తొస్తుంది, మిగతా విషయాలలో గుర్తు రాదా మీకు అప్పుల ముచ్చట? మీరు రైజింగ్ తెలంగాణ అంటారు కదా, ఎట్లా చెప్తారు మరి? ఆ స్లోగన్ ఎట్లా తీసుకున్నారు? మొత్తం అప్పులు పుడతలేవు, రాష్ట్రం దివాలా తీసింది అని ఒక దిక్కు మీరే మాట్లాడతారు, రైజింగ్ తెలంగాణ అని ఒక దిక్కు మీరే మాట్లాడతారు. రెండు వేర్వేరు స్టేట్మెంట్లు కదా. ఎట్లా ఇస్తారు అసలు మీరు రెండు వేర్వేరు స్టేట్మెంట్లు?
తెలంగాణ ఎట్లా రైజ్ అవుతుంది? కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకే వస్తలేరు అంటున్నారు మీరు. కొత్తగా ఎవ్వడు అప్పిచ్చుటోడే లేడు, ఎట్లా రైజ్ అవుతుంది తెలంగాణ? అసలు ఇంత రెండు ఒకదానికి సంబంధం లేదు. రైజింగ్ తెలంగాణ అని చెప్తారు, తెలంగాణ దివాలా తీసింది అని చెప్తారు. రెండు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? ఒకటే టైంలో సేమ్ టైం రెండు స్టేట్మెంట్లు ఎట్లా ఇస్తున్నారు? అంటే నోటికి ఏదొస్తుంది అప్పటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారా? మొత్తం మేమేదో ఖర్చులు తగ్గించుకుంటున్నాం, ఇంకోటి కూడా అసలు మేము మొత్తం ఖర్చులు తగ్గించుకుంటున్నాము అన్న లెక్క మాట్లాడుతున్నారు. మీ మంత్రులు పక్క జిల్లాకు పోవాలన్నా కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? అదంతా ప్రభుత్వ ఖర్చు కదా, ప్రజలు కడుతున్న సొమ్మే కదా, అది ప్రభుత్వం సొమ్మే కదా. ప్రభుత్వం సొమ్ముని మరి అక్కడ ఎందుకు దుబారా చేస్తున్నారు? బయట నుంచి అప్పుడు పుడతలేవు అన్నప్పుడు ఉన్న దాంట్లో చదువుకోవాలి కదా, ఎందుకు హెలికాప్టర్లు వాడుతున్నారు? ఇప్పుడు ఆయన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఉండే గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ టైంలో 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. అట్లాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకోరు కదా మరి మీరు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో అసెంబ్లీకి వస్తుండే మిమ్మల్ని ఎవరు ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో అసెంబ్లీకి రారి ఇంకొకటి అంటలేరు. హెలికాప్టర్లు ఎందుకు? ఈ దుబారా ఖర్చులు ఎందుకు? ఇప్పుడు మీరు మిగతా విషయాలలో వీటిని ఎందుకు తీసుకోరు ఆదర్శంగా? ఇట్లనే దుబారా చేస్తారా? పక్క జిల్లాకి పోవాలన్నా కూడా ఒక జిల్లా మంత్రులు అయితే అసలు మొత్తం హెలికాప్టర్లు లేని ఏడికి పోతలేరు. ఏ ప్రోగ్రామ్ కావాలన్నా పొద్దుగాల పోయి సాయంత్రానికి వచ్చేది, లేకపోతే 100 కిలోమీటర్ల దూరం పోవాలన్నా కూడా హెలికాప్టర్లు. ఇంకా మళ్ళీ దీంట్లో అలుగుళ్ళు ఇంకో మంత్రులు, ఇగో గా జిల్లా మంత్రులకు మాత్రమే హెలికాప్టర్లు ఇస్తున్నారు, మాకెందుకు ఇయ్యరు? ఆయన మాత్రమే హెలికాప్టర్ల గాలి మోటార్లలో తిరుగుతారా, మేమెందుకు తిరగొద్దు, మాకెందుకు ఇస్తలేరు అని ఇంకొకరు అలుగుతారు. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు. అంతెందుకు సీఎం గారే ఏడికి పోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో పోతారు. ఇప్పటికి 42 సార్లు ఢిల్లీకి వేయరు, ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లలో వేయరు? మరి ఎందుకు పోతున్నారు? తగ్గించుకోవచ్చు కదా. నేను అసలు మొత్తం ఏం పెడతలేను ఖర్చులు అని లెక్క మాట్లాడుతున్నారు కదా, ఏం ఖర్చులు పెడతలేరా? ఇప్పుడు వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నారు అనేది మీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్లకు వచ్చి కాంట్రాక్టర్లు ధర్నాలు చేసిర్రు. మీ గవర్నమెంట్లో 20% కమిషన్లు తీసుకుంటున్నారు. చాలా మందికి కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చిర్రు. మాకు ఇవ్వమంటే 20% కమిషన్లు ఇస్తా అంటారు. చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళం మేము 20% కమిషన్లకే ఇస్తే మాకు ఎట్లా? ఇంకా ఆ కాంట్రాక్ట్ చేసి మేము లాభాలు పక్కకు పోనియ్యి నష్టాలలో ఉండాల్సి వస్తుంది. 20% కమిషన్లు ఇస్తే అసలు 20% కమిషన్లు ఇచ్చి మేము ఎట్లా బతకాలి అని సెక్రటేరియట్కి వచ్చి ధర్నాలు చేసిర్రు. 20% కమిషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తుర్రు అని. కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేటందుకు ఉన్నాయి, ఇంకొక దానికి ఉన్నాయి. మరి వీటన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు అప్పులు పుట్టే పరిస్థితి లేదు అంటారు. మరి అప్పులు తీసుకొని వచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇస్తామన్న పథకాలను ఎందుకు అమలు చేస్తలేరు? ఇప్పుడు పథకాల ముచ్చట వచ్చినప్పుడేమో అప్పులు పుడతలేవు అనాలి. పుట్టిన అప్పుల నుంచి వచ్చిన పైసల్ని దేనికోసం వాడుతున్నారు? ఎవరి కోసం వాడుతున్నారు? ఏం చేసిర్రు? ప్రతి నెల వస్తున్న పైసల్ని ఏం చేస్తున్నారు? మరి ఇవెందుకు చెప్తలేరు లెక్కలు? జనంకి బయట నుంచి అప్పు పుడతలేదు అని చెప్తున్నారు, వచ్చిన పైసల్ని ఏం చేస్తున్నారో కూడా జనంకి చెప్పాలి కదా. అది కూడా చెప్తే మంచిగా ఉంటుండే. ఇప్పుడు సీఎం గారు అప్పు పుడతలేదు అనేది ముచ్చట చెప్తున్నారు, కానీ అసలు ఆ పైసల్ని ఏం చేస్తున్నాం, వచ్చిన పైసల్ని ఎట్లెట్లా వాడుతున్నాం, ఎక్కడెక్కడ వాడుతున్నాం అనే ముచ్చట ఎందుకు చెప్తలేరు? అది కూడా చెప్పాలి కదా. ఇది చెప్పినప్పుడు అది కూడా చెప్పాలి. ఎందుకు సగం చెప్తున్నారు? ఎందుకు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇప్పుడు సరే గవర్నమెంట్ ఉద్యోగులు మీకు జీతాలు పెంచమని అడిగిర్రు, లేకపోతే ఇంకొకటి అడుగుతున్నారు, వాళ్ళతో పిలిచి మాట్లాడుకుంటారా, మీరు ఏం చేస్తారు అనేది చెయ్యాలి. అంటే దాన్ని జనంల పథకాలతో ముడిపెట్టుకుంటా, లేకపోతే మళ్ళొక్కసారి అందరి ముందు తెలంగాణ పరువు తీసేటట్టుగా అసలు అప్పు పుడతలేదు, తెలంగాణకి అప్పు పుడతలేదు. ఇప్పుడు అప్పు కోసం పోయేటోడు ఎవరన్నా అప్పు అడగాలి అంటే నీ దగ్గర ఏం లేదు అని తెలిసినప్పుడు వేరేటోళ్ళు అప్పు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇయ్యారు కదా. నువ్వే అసలు నాకు అప్పియా కుర్రి అన్న లెక్క నువ్వే చెప్తున్నావు కదా. మీరే చెప్తున్నారు కదా అసలు మాకు అప్పియా కుర్రి, ఎందుకంటే అప్పిస్తే కనుక కట్టే పరిస్థితులలో మేము లేము అన్న లెక్క మీరే చెప్పుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ప్రతిపక్షం నాయకులు ఇదే చెప్తున్నారు. అందరి ముందు మీరు అసలు ఏమీ లేదు, ప్రపంచం ముందు పరువు తీసేలాగా చేస్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి, ఏ నుంచి వస్తాయి పైసలు అనేది చెప్తూనే ఉన్నారు కదా. దాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మెల్లగా, అసలు ఏడుకు పోయినా కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు, తెలంగాణ నుంచి వచ్చినాము అని చూస్తేనే ఒక లెక్క చూస్తున్నారు అని. అసలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇట్లా తయారైంది? చెప్పాలి కదా. ఇది మీకెందుకు పాలించుడు వస్తలేదు, మీకెందుకు చేసుడు వస్తలేదు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఇది కూడా చెప్తే మంచిగా ఉంటుండే. జనాలకి వచ్చిన పైసల్ని ఎక్కడ వాడాలి, ఏం వాడాలి, ఎట్లా చెయ్యాలి అనేది ఎందుకు తెలుస్తలేదు?
ఏం చేస్తున్నారు? పైగా పోని వచ్చిన పైసల్ని ఏం చేస్తున్నారు? అది జనాలకు చెప్పాల్సింది ఉండే కదా. ఎంతసేపు తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ దివాలా తీసింది, ఏం లేవు, పైసలు లేవు, ఏం లేవు, ఏం లేవు. ఇదే ఇప్పుడు మూసి సుందరీకరణ అని వేరే వేరే దగ్గర తిరిగి రావడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి, హెలికాప్టర్ల కోసం కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి, ఇంకో దానికోసం కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఇవన్నీ దుబారా ఖర్చులు కావా? ఇవెందుకు పెడుతుర్రు? అసలు పైసలే లేవు, అప్పించటోడే లేదని చెప్తున్నారు కదా. అప్పించటోడే లేనప్పుడు ఎందుకు పైసలు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు కొత్తగా ఇచ్చేటోడే లేడు, ఇచ్చేటోడే లేనప్పుడు టూర్లకు ఎందుకు పోతుర్రు? ఇంకో దానికి ఎందుకు పోతుర్రు? మరి ఆ పైసల్ని తెలంగాణ జనంకే వేరే దానికి కావాల్సి వచ్చినప్పుడు వాడాల్సి వస్తుండే కదా. ఇప్పుడు మీరు ఏం చేసిర్రు? అసలు లేవు అని చెప్పడానికి రుణమాఫీ చేసిర్రా? మొత్తం చేయకనే పోతిరి. రైతు భరోసా వేసిర్రా? వేయకనే పోతిరి. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తుర్రా? షాదీ ముబారక్. ఒక్క కొత్త పథకం అన్నా, ఫ్రీ బస్సు తప్పించి మీరు చేస్తాము అన్న పథకాలు ఏవన్నా స్టార్ట్ చేసిర్రా? మేము ఇగో ఇన్ని పథకాలు స్టార్ట్ చేసినాం, దీనికోసం ఇప్పటికే గింత ఖర్చు పెడుతున్నాం, బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి, కాబట్టి కొత్త అప్పులు పుడతలేవు అని చెప్పాలా? ఏం చేసిర్రు అసలు? మీరు ఏం చెయ్యనలేదు కదా. మీరు చేస్తామన్న పథకాలే చెయ్యలేదు. అసలు పైసలన్నీ ఏడ ఖర్చు పెడుతున్నారు? బయట నుంచి ఎందుకు అప్పులు పుడతలేవు? మీరు అప్పులు తీసుకొని వచ్చి ఈ రోజు వరకే అసలు ఏ పథకాలు చేసిర్రని? 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలలో ఏమన్నా ఇచ్చిరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు పథకాలు ఉన్నాయి. అసలు మీరు చేస్తాము అని చెప్పినవి ఏమన్నా స్టార్ట్ చేసిరా? మరి దేనికోసం మన పైసలు ఖర్చు అవుతున్నాయి? ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? పోనీ మీరు ఇన్ని రోజుల వరకు తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పుల్ని దేనికోసం, ఏ పథకం కోసం ఎన్ని కోట్ల అప్పుల్ని ఖర్చు పెట్టిర్రు? మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కోట్ల అప్పులు చేసిరు కదా, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్ల అప్పులు చేసిరు కదా. ఆ అప్పులన్నింటినీ తీసుకొని వచ్చి ఏ పథకం కోసం ఇచ్చిర్రు? ఏ స్కీమ్ పెట్టిర్రు? లేకపోతే కొత్తగా ఏ స్కీమ్ లాంచ్ చేసిర్రు? దానికోసం డబ్బులు ఖర్చు అయినాయి, అది కూడా చెప్పాలి కదా. అది చెప్పాల్సింది కదా. ఎంతసేపు సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు నిజంగానే ఇంట్లో ఏమన్నా కొట్లాటలు ఉన్నా, ఏదన్నా గొడవ ఉన్నా ఇంట్లో ముచ్చట బయటికి రావద్దు అన్న లెక్క చూసుకుంటారు. ఏ కుటుంబంలో అయినా అట్లనే ఉంటుంది. తెలంగాణలో మన దగ్గర ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎట్లున్నా సరే కానీ ఇంట్లో ముచ్చట బయటికి పోవద్దు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, పైసలు ఉన్నా లేకున్నా మన దాంట్లో మనం ఉండాలి కానీ బయటకు పోవద్దు మన ఇంటి ముచ్చట అన్న లెక్క ఉంటారు. ఒక్క ఇంటి విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే ఇంత పెద్ద రాష్ట్రం విషయంలో రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకెంత బాధ్యతగా ఉండాలి? అందరి ముందు అసలు మొత్తం అప్పులు అయిపోయింది, అప్పులు ఇచ్చేటోళ్ళు లేరు అన్న లెక్క మొత్తం ఇంట్లో పరిస్థితిని మనమే రోడ్డు మీద వేసుకుంటామా? ఇప్పటి వరకు తీసుకొచ్చిన పైసల్ని, ఇన్ని కోట్లని ఏడబెట్టిర్రు, ఏ స్కీమ్లకి ఖర్చు పెట్టిర్రు అవి కూడా చెప్పుర్రి. మరొక రోజు మొత్తం చెప్పుర్రి. సగం సగం చెప్పి ఇంకొకటి జనాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మీదకి ఎగదోసుడు, వాళ్ళకి ఫిట్టింగ్లు పెట్టుడు, ఇవన్నీ ఎందుకు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిర్రు? ప్రతి నెల వస్తున్న పైసలేంది? దాన్ని దేనికోసం ఖర్చు పెడుతుర్రు? అంతకుముందు తీసుకొచ్చిన పైసల్ని దేనికోసం ఖర్చు పెట్టిర్రు? భూములమ్మన పైసల్ని దేనికోసం ఖర్చు పెట్టిర్రు? ఇవన్నీ కూడా తెలంగాణ జనంకి చెప్పాలి. చెప్పకుండా సగం సగం చెప్పి సగం సగం మాట్లాడి ఇంకా రాజకీయ నాయకుల లెక్కనే మాట్లాడతాం. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా మేము ఇంకా రాజకీయ నాయకుల లెక్కనే మాట్లాడతాం, సీఎం లెక్క మాట్లాడడం, వాళ్ళ మీదకి వాళ్ళను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తాము అంటే తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మనం ఏం చెప్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం చెయ్యబోతున్నాము అనేది తెలంగాణ జనం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కావాల్సిన టైంలో కావాల్సిన విధంగా సమాధానం చెప్తారు తెలంగాణ జనం.